సార్వత్రిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంపై బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది. తొలి జాబితా విడుదలకు పార్టీలోని కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశమయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో టికెట్ ఆశావహుల వడపోతపై పార్టీ అధిష్టానం మంతనాలు జరిపింది. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వేర్వేరుగా చర్చించారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ నేతలతో ఇప్పటికే ఇలాంటి భేటీలు ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా పేర్లు తొలి జాబితాలనే ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ గెలవని అనేక స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఉండవచ్చని తెలిపింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల జాబితాకు సంబంధించి తొలి జాబితాలో మోదీ, షా ఉన్నారు. అప్పుడు పార్టీ సారథిగా ఉన్న అమిత్ షా తొలిసారి గాంధీనగర్ నుంచి లోక్సభ బరిలోకి దిగారు. ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాతే అప్పట్లో అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యాయి. ఇటీవలే జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం షెడ్యూల్ వెలువడడానికి ముందే అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు గాను అలాగే చేసే అవకాశం కనిపిస్తోంది.